142వ కీర్తన 6వ వచనం. 142వ కీర్తన 6వ వచనం. నేను చాలా కృంగి ఉన్నాను, నా మొరకు చెవియొగ్గుము. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము. కీర్తనకారుడు ఇలా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నేను అలసిపోయి ఉన్నాను, నేను చాలా కృంగిపోయి ఉన్నాను, నన్ను కరుణించు నాయనా. ఎందుకంటే నన్ను తరుమువారు వారు నాకంటే బలిష్ఠులుగా ఉన్నారు. కాబట్టి నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను చెప్పండి విడిపించుము. నేను చాలా కృంగి ఉన్నాను. ఎందుకు కృంగిపోయి ఉన్నాడు అంటే, తన్ను ఎవరైతే తరుముతున్నారో, తన ముందు ఎవరైతే శత్రువు నిలబడ్డాడో, ఎవరు తరుముతున్నారో వారు దావీదు కంటే, కీర్తనాకారుడు కంటే వారు బలిష్ఠులై ఉన్నారు. చూడండి, మన ముందు సమవుజ్జి నిలబడితే మనం పెద్ద భయపడం. ఏముందండి, నాకు పెద్ద లెక్క చేయనండి ఇలా అన్నీ, నేను ఎన్నో దాటి వచ్చాను. ఎప్పుడు మనతో సమానంగా తూగే వాళ్ళు మన దగ్గర ఇంచుమించు మనంత బలమే ఉన్నవాళ్ళు ఉంటే మనమేం భయపడం. కానీ మన ముందు నిలబడిన వారు మనకంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళ పేరు చెప్తేనే వాళ్ళు మన మీదకి వస్తున్నారా, అంతటోడా. కాబట్టి ఇక్కడ చూస్తే నన్ను తరుమువారు నాకంటే వారు బలాఢ్యులై ఉన్నారు. కాబట్టి నాకంటే బలిష్ఠులు వారు. అయ్యా, నేను కృంగిపోయి ఉన్నాను, నేను చాలా కృంగి ఉన్నాను. 18వ కీర్తన 17వ వచనం చదవండి. కీర్తన 18, 17వ వచనం. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశం నుండి ఆయన నన్ను రక్షించెను. మరోసారి చదవండి. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా, హల్లెలూయా, నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. వారి వశము నుండి ఆయన రక్షించాను. రెఫాయిం అంటే వారి యోధులు, జైంట్స్. అందుకోసమే రెఫాయిం పేరు పెడితే, రెఫాయిం పేరు చెప్తేనే గజగజ వణికిపోతారు. ఫలానోళ్ళు వస్తున్నారంటే ఏమిటి, వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు అంతే. కొన్ని టీమ్స్ ఉంటాయి, వాళ్ళు దిగారంటే ప్రపంచంలో చూస్తే ఫుట్బాల్, సాకర్లో కానీ చూస్తే కొన్ని టీమ్స్ ఉన్నాయి, కొన్ని సంవత్సరాల నుండి, అంటే కొన్ని 10 సంవత్సరాల నుండి వాళ్ళే విజేతలు. ఆ టీం వచ్చిందంటే స్టేడియం నుండి జనం నిండిపోతారు. రెండోది ఆపోజిట్ టీంకు ముందే సగం ఓడిపోయినాం, సగం ముందే చెమటలు పట్టేస్తాయి. ఎందుకంటే వాళ్ళ ముందు నిలబడలేము. కీర్తనకారుడు అంటున్నాడు, నాకంటే బలిష్ఠులైన వారు నా ముందు ఉంటే పగవారు, వాళ్ళ చేతిలో నుండి ఆయన నన్ను విడిపించెను. సోదరుడా, సహోదరి, ఆయన కొండలకు మాత్రమే దేవుడు కాదు, ఆయన లోయలకు దేవుడే. మన శత్రువులు లేదా మన పగవారు మనకంటే బలవంతులా, మనకంటే శక్తివంతమైన వారా, లేకపోతే మనకంటే అనుభవం కలిగిన వారా, లేదా మనకంటే గొప్పవారా, వారు ఎలాంటి వారు, అది అనవసరం. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి బలవంతుని చేతుల నుండి అయినా సరే విడిపించగలడు. సోదరుడా, సహోదరి, ఎందుకు కీర్తనకారుడు అంటే, నేను చాలా కృంగి ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ఎవరైనా సరే, అయ్యా నేను కృంగి ఉన్నాను. ఎందుకు కృంగి ఉన్నానంటే, నా బాస్ నా మీద కక్ష కట్టాడు, నన్ను అణచాలని, నాకు ప్రమోషన్ రాకూడదు చేయాలని, లేకపోతే ఏమైనా సరే నా మీద ఏదో ప్రాబ్లం చేయాలని నా మీద పనిచేసే నా అధికారి నా మీద కక్ష కట్టాడు, లేదా పలానా లీడర్ నా మీద కక్ష కట్టాడు. సోదరుడా, సహోదరి, నీ ముందున్న వారు నీకంటే ఎంత బలవంతులైనా కావచ్చు. అయితే అలాంటి లోయలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, బలాఢ్యులు నిలబడిన లోయలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, సోదరుడా, సహోదరి, మనం కృంగి నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు ఈ ప్రభు అంటున్నాడు, నా బిడ్డ, నేను కొండలకు మాత్రమే దేవుడను కాను, నేను లోయలకు దేవుడనే.